33 లక్షల రూపాయలు తీసుకుని ఇంట్లో నుంచి తండ్రిని బయటికి తీసిన కొడుకు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుర్రంగూడలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కోడలు తమ కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి మాకు న్యాయం జరగలేదని సాలయ్య వాపోయారు. 4 నెలలుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తన భార్య చికిత్స తీసుకుంటుందని, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సాలయ్య. ఇప్పటికే 5 లక్షల ట్రీట్మెంట్ ఖర్చు అయిందని, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని, న్యాయం చేయాలని సేవాలాల్ బంజారా మహిళా సంఘం సహాయంతో ఇంటి ముందు ఆందోళన దిగారు. నా బాధ కీలకంలో 200 గజాలు ఉండేది. 200 గజాలు అమ్మి ఇల్లు తీసుకున్నా. 33 లక్షలు ఇల్లు కట్టినా. 4 లక్షలు బ్యాంకులు ఉంటే ఆ కొడుకు తెచ్చిందా అని మంచిగా అన్నీ టైజ్ చేసుకున్నారు. టైజ్ చేసుకున్నాక ఏం చేసారు, వీళ్ళకంట ఒక లాయర్ జూనియరో లాయరు ఆడు చెప్పిండట, మీరు సావదెంగురి పండబెట్టుండ్రి, తెల్లారినాక మొత్తుకోర్రి, నేను బయట చూసుకుంటా అన్నాడట. అంటే 2 రోజులు తలుపు చూసిర్రు, ఓనర్ కాలేదు. తలుపు చూసి ఓనర్ కాకుంటే తోములకు మొదలు పెడితే మా కోడలమ్మ ఏం చేసి చెప్పు తీసుకొని ఈ పక్క మొత్తం చెడగొట్టింది. ముసలమ్మ కాళ్ళు ఇప్పటికి ఆ కాళ్ళు బాగలేవు. ఆ కాళ్ళు పని అయిపోయింది. కాళ్ళని కట్టెలు పోయి తీసుకొని కొట్టి ఆ పని అయిపోయింది. ఈయనేమో పట్టుకుంటాడు, ఈయన వచ్చేసేపు కొడతాడు, పట్టుకుంటాడు. ఈయన పట్టుకొని ఆమెని పెడతాడు. మా బిడ్డ వచ్చింది, మా బిడ్డని కొట్టిండు, మా మనోడు వచ్చిండు, మా మనవని కొట్టిండ్రు. ఇంట్లోకి వెళ్ళి ఇలా తెంగిరు, సమానం తీసి ఆ రోడ్డు మీద వేసారు. ఆ రోడ్డు మీద వేస్తే రోడ్డు సగం వేసిండు, సగం ఇంట్లోనే ఉండదు. సగం వేసిండు. ఆ సగం వేసి ఇప్పుడు వీళ్ళు కొట్టిన వల్ల హాస్పిటల్ ప్రాణం ఉన్నది లేదు అనేది లేదు. మనం ఉన్నదని చెప్పరాదు, పోయిందని చెప్పరాదు. గాలితో ఉన్నది. ఆ మిషన్ గాలి తోలుతా ఉంటే గాలిలోనే బెర్ర కడుపిట్లా అంటుంది. కళ్ళు చూసి తెరిచేది కాదు, జోలి చెప్పేది కాదు, ముడిచేది కాదు. ఆ పరిస్థితి ఉంది. వీరికి 4,50,000 అయినాయి. ఇంకా ఎంత అవుతుందో తెలుస్తుంది. బతునేమో అప్పైనా ఎట్లా తిప్పల పడుతుంది. బతికే ఓనర్ లేదు. ఇవాళ పోతుందా రేపు పోతుందా తెలియదు. ఇక నాకు అదే పరిచయం ఉన్నది. నా ఆస్తి అన్నా నాకు కావాలి, నా డబ్బు అన్నా నాకు కావాలి. 37 లక్షలు నేను చేతి కొట్టించిన. 37 లక్షలు నా అన్న కావాలి, నా ఆస్తి అన్నా నాకు కావాలి. హల్కాపూల్ రుణ్యం. హల్కాపూల్ ఉంటే అక్కడ ఎవడు కిరాయి ఇవ్వలే. కిరాయికి ఎవడు ఇస్తలేడు. వీళ్ళకు ఇవ్వకుండా మా బిడ్డ ఏం చేసింది, ఈ శివాలయం ఉన్నది కదా, ఆడ ఆ శివాలయం అనేది అయ్యగారిది ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లోకి వచ్చి ఉంటే కల్లా ఆ ఇంట్లోకి వచ్చి ఉంటే ఆయన తోటి తాగి సిగ్గులేటర్ తోటి దొల్లి పెట్టుకున్నారు. వాళ్ళు కాల్ చేయించారు. వాళ్ళు కాల్ చేయించాకల్లా ఏమో మన ఇల్లు జాగా ఉంది కదా, నాకు 200 గజాలు ఉంది, ఈయనే కదా టెలికాంలో ఉంది. టెలికాంలో 200 గజాలు ఉంటే 200 గజాలు అమ్మి మా ముసలి ఆడికన్నది, తక్కువ కొడుకులు గారు అని అన్నది. అయితే కూడా మనకు ఇల్లు ఉండాలి, ఇల్లు లేని ఎట్లా అని మా వైద్య అని అనుకొని ఆ 33 లక్షలకి జాగా అమ్మినాం. 33 లక్షలు దీనికి కట్టిన బ్యాంకులో నాకు 2 లక్షలు, ముసలమ్మకు 2 లక్షలు ఉన్నాయి. 4 లక్షల రూపాయలు ఈ పొట్టోడే డ్రాప్ చేసుకున్నాడు. శివ డ్రాప్ చేసుకున్నాడు. డ్రాప్ చేసుకున్నాక నేను ఏమో మన ఇల్లు మన కథ అని చెప్పి నేను ఒక 2 నెలలు పోయింది. 2 నెలలు పోయినాక నా చిన్న కొడుకు యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు. 2 బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇంత ఇది ఇవ్వకపోతే మాత్రం మనం ఏం చేసిన కష్టమాయే. మరి ఒక్కరికి ఇచ్చి దక్కేది కాదు, ఇద్దరికి చెరింత దక్కవలసి వస్తుందా అని నేను విన్నాను. అంటే నా కొడుకు ఫోటో పోయినది, చచ్చిపోయినాయి. ఫోటో తీసుకుపోయి
కయ్య ముట్టినాక ఈయనే ఈ బస్తీలనే ఒక ఆయన లమ్మడు ఆయన దీనిలో ఏమో లాయర్ అంట ఆయన వీళ్ళ పరంగానే ఉన్నాడు ఆయన. ఆ రోజు ప్రజలు ఇస్తామని రాసిండు కాగితం ఈయనే రాసిండు లాయర్ ముందర ఇస్తామని రాసినాక ఆయన ఏం చెప్పిండు ఆస్తిని మీకు దక్కాలంటే ముసలోళ్ళని మాపు కథను పెట్టింది. ముసలోళ్ళు కథం పెట్టి తెలంగాణ ఏడుగుంది. ఈయన ఈయన మనోడు శివ ముసలోళ్ళ కథం పెట్టి పండబెట్టి తెలంగాణ ఏడుగురి అని చెప్పిండు అంటే ఈయన లాయర్. ఏం పేరు అయ్యా అంటే మీకు ఆస్తి దక్కాలంటే ఆ పని చేసి బయట నేను చూసుకుంటా అన్నాడంట ఆయన. అంటే 2-3 రోజులు లోపల సిల్క్ వేసిన ఇది వీళ్ళు అనుకునేది సిల్క్ వేసే సిల్క్ ఇట్లా తలుపు కొట్టి చూసి వెళ్ళలేదు. వెళ్ళకుంటాక తీపులకు మొదలుపెట్టి ఇక మా కోడలు చెప్పిడుచుకొని ఇక ఈ పక్క మొత్తం కొరితాల కల్లా ఇక మొత్తం ఈ చెవి ఇన్రాదు ఒక్కటే వస్తుంది, ఒక్కటే చెవి వస్తుంది, ఇది ఇన్రాదు. ఇక ఈమె కొట్టాక ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కొట్టిండు. ఆయన కొట్టినాక మళ్ళీ మా బిడ్డకు ఫోన్ చేసి మా బిడ్డ వచ్చింది, మా బిడ్డను కొట్టిండు, మా బిడ్డ కొడుకుని కొట్టిండ్రు. కొట్టినాక ఇక ఆ ఇల్లు కట్టి పైసలు కట్టి ఒక నేను ఇల్లు నీ పేర ఉంటే లోన్ ఇయ్యరు, నీ ఎవరి పేరు ఉంటేంది నా పేరు అయితేంది నీ పేరు అయితేంది అని అంటే సరే రారే ఎవరి పేరు అయితేంది అని అన్నాక 2వ నెల నాన్న నుంచి తీపలకు మొదలుపెట్టారు. వీళ్ళ దగ్గర నా సామాను గిట్ట తీసిర్రు, సగం వాడు అమ్ముకున్నారు, సగం వాడు ఎక్కడ చేసారు సామాను గాడేసిండ్రు రోడ్డు మీద వేస్తే ఏం చేస్తాను ఆ రోడ్డు మీద వేసుకొని పోయి ఆ దెబ్బల మంటకు మేము తట్టుకోలేకపోయినాం. నేను ముసలిది కూడా కాళ్ళు ఇంతవరకు బాగా కాలేదు. ఇప్పుడు ఉండదో పోయిందో హాస్పిటల్ నేను నచ్చేతాల కొట్టి అప్పుడు కొట్టిర్రు కదా అవన్నీ ఎట్టెట్లా అయినావో మొత్తం ఇంచి సెప్టిక్ ఇప్పటికి 4 నెలలు. నాకు నా ఆస్తి అన్నా నాకు కావాలి, నా డబ్బు అన్నా నాకు కావాలి. ఈ రెండిట్లలో ఏదన్నా నాది 37 లక్షలు ఇళ్ళ పెట్టి అదన్నా రావాలి. నా 37 లక్షలు నాకన్నా రావాలి. ఇంకప్పుడు నా ముసలిదానికి ఇప్పుడు 5 లక్షలు దాటిపోయినాయి ఇప్పటికి. బాధ ఉండే కదా ఇదంతా చేసేది. పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకున్నాడు ఎంతమంది మాట్లాడినాక ఆయన నేను చెప్తున్నా కదా ఆయన కాదన్నాడు. ఇప్పుడు ఆడియో కూడా రాసిరు, ఏమని రాసిరు సైన్ చేసి పంపిండు. ఎటు పోయి న్యాయం చేయండి ముసలోళ్ళను ఆగం చేయకూడదు అని. ఎన్ని రోజులు బయటకు వచ్చి ఏడికి బయట బయట ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి 4 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి కిరాయి నెలకు 5,000 రూపాయలు మా బిడ్డ కడుతుంది. అంత తిండి గిండి అంతా ఆమె పెడుతుంది. నా డబ్బు అన్నా నాకు కావాలి, నా ఆస్తి అన్నా నాకు కావాలి. సరే నీ పేరు సాలయ్య. ఎక్కడ ఊరు ఎక్కడ? నాగిల్లా. ఇక్కడ ఉండేట ఎన్ని రోజులు అవుతుంది మీ కొడుకు ఇట్లా ఏడా ఇక్కడ ఈ ఉండే కదా ఇది కొన్నాకనా ఇది కొని ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇక ఇంట్లోనే ఉన్నారు. అడిగినా మరి కొడుకుని అడిగినావా నాకు ఆస్తి కావాలని? అడిగితే కొట్టనీకి వస్తా. మా కోడలికి ఇట్లా లేపి పీక్కుంది రారా ఉండయి ఇట్లా అని ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా పీకి ఇట్లా చూపుతారు, ఇట్లా పీకి ఇవ్వరా